ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? జెస్సీ, తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్. తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టూ. ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేసి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ సంతోషంగా సరే అంటారు. అసలు నేను ఎందుకు తన్ని లవ్ చేశాను? ఏంటి ప్రాబ్లం? സ്വതന്ത്രമായ മനസ്സോടും പൂർണ്ണ സമ്മതത്തോടും കൂടി തന പെല്ലി. റോയ് തോമസിനെ అదే ప్రాబ్లం. സ്വീകരിക്കുന്നു. కానీ మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసింది ఆ ప్రేమ. ఇదే నేను. నా పేరు కార్తిక్. ఇంజనీరింగ్ అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చేసి తర్వాత ఖాళీగా ఉంటూ ఎవరైనా పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ట్రై చేస్తున్న టైం సినిమానే నా జీవితం. సెంచరీ కొడతామని వీళ్ళందరినీ తోలుకొస్తే అంత ఫాస్ట్ గా డెకౌట్ అయిపోయింటారా? ఫుల్ టాస్ వేసారా? My ambition was to be a filmmaker. 10 మందే ఉన్నారు, ఇంకోటి ఎక్కడరా? నానిచ్చే పాకెట్ మనీ తప్ప చేతిలో ఇంకేమీ లేని టైం, మంచి ఫ్రెండ్స్, ఎన్నో కలలు, అలాంటి ఒక టైం. సితార్ షిప్పింగ్ డిజైన్ ఇంజనీరింగ్ జాబ్. నీకు కొంచెం మార్క్స్ తక్కువే కానీ నేను మాట్లాడానులే. నెక్స్ట్ వీక్ నుంచి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇంజనీరింగ్ జాయిన్ అయిన రోజే అర్థమైంది మామ, మైండ్ అందులో పెట్టలేమని. సినిమా సినిమా సినిమానే. ఐ వాంట్ బికమ్ అ ఫిల్మ్ మేకర్ నాన్న. ఫిలిం మేకరా అంటే? సినిమా, ఫిల్మ్స్, డైరెక్షన్. ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పని నేర్చుకొని డైరెక్టర్ అయ్యి సినిమాలు తీయాలి నాన్న. చాలా కథలు రాశాను నాన్న.